దేశంలో మళ్లీ కోవిడ్ కలకలం రేపుతోంది. వారంలో 164 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 56 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇటీవల ముంబైలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు చనిపోయారు. ఇందులో ఒకరు 60 ఏళ్ల వృద్ధురాలు కాగా మరొకరు 14 ఏళ్ల బాలిక. అయితే వృద్ధురాలు క్యాన్సర్తో బాధపడుతుండగా బాలికకు కిడ్నీ సమస్య ఉంది. వీరిద్దరూ కోవిడ్ వల్లే చనిపోయినట్లుగా డెత్ సమ్మరీలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ కోవిడ్ ప్రోటోకాల్తో అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు. ఇటు హాంకాంగ్, సింగపూర్లో ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగాయి. సింగపూర్లో వారంలోనే 14,200 కేసులు నమోదవ్వడం ఆందోళనకరంగా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సింగపూర్తో పాటు ఇటు ఇండియాలోనూ గత వారంలోనే 164 కొత్త కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మొత్తం 257కి యాక్టివ్ కేసుల సంఖ్య అయితే చేరుకుంది. మళ్ళీ మునుపటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? రైట్ రజిక, కరోనా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ విజృంభిస్తోంది. ఇటు హాంకాంగ్ కానీ, సింగపూర్, ఇతర దేశాలు, చైనాతో పాటు ఇటు భారత్లో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంటే గత వారం రోజుల్లో దాదాపు 160కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు భారతదేశంలో, కేవలం భారతదేశంలో 257 కరోనా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇటు హాంకాంగ్లో ఇటీవల ఒక ఫెస్టివల్ తర్వాత అక్కడ కేసులన్నీ కూడా ఎక్కువైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు చైనాలో కూడా గత వేసవిలో ఏ విధంగా అయితే కరోనా కేసులు బాగా నమోదవుతూ ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా కేసులు తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతోంది. ఇక సింగపూర్లో రోజు రోజుకు కరోనా ఇన్ఫెక్షన్ గురైన సంఖ్య కానీ, కరోనా టెస్ట్ చేయించుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. దానిలో భాగంగా గత వారం ఇన్ఫెక్షన్ల సంఖ్య అనేది దాదాపు 14,200 కేసులు అనేది ప్రధానంగా ప్రజెంట్ నమోదయ్యాయి. కొంతమంది ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కొంతమంది కరోనా తీవ్రత వల్ల 81 కేసులు ఎక్కువ తీవ్రత ఉండడం వల్ల వారిలో 30 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే భారత్లో 2020లో కరోనా మహమ్మారి భారత్లో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా విజృంభించింది, ఏ విధంగా తీరని నష్టాన్ని మిగిల్చిందో అందరూ కూడా కళ్ళారా చూశారు. దాని నుంచి గుణపాఠం నేర్చుకుని అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా భారత ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. గతంలో మనం 2020లో కరోనా వచ్చిన తర్వాత కుటుంబాలు అనాథైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు లేక పిల్లలు, పిల్లలు లేక తల్లిదండ్రులు, భార్య భర్తల దూరమైన పరిస్థితి అంటే అనేక విధాలుగా కనిపించింది. మధ్యలో కరోనా టైంలో లాక్డౌన్ విధించడం కానీ, అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన కాలినడక వెళ్లే సందర్భంలో కనీసం వాళ్ళని లిఫ్ట్ ఇవ్వాలన్నా, కార్లు ఎక్కించుకోవాలన్నా భయపడిన పరిస్థితులు గతంలో కనిపించాయి. ఇప్పుడు కూడా అటువంటి సీన్ అనేది రిపీట్ కాకుండా ఉండాలంటే మాత్రం వ్యక్తిగత జాగ్రత్త చాలా అవసరం. అందరూ ఒక్క దగ్గరే గుమ్మికూడొద్దు. ఒకవేళ మార్కెట్లకు వెళ్ళినా, సినిమా హాల్కి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినా కానీ మాస్క్ తప్పనిసరిగా వాడండి, వినియోగించండి. దీని ద్వారా మీరు వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోవడం వల్ల మీ కుటుంబానికి నష్టం ఉండదు. మీ కుటుంబానికి వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవడం వల్ల పక్కవారికి కానీ, గ్రామానికి కానీ, ఊరికి, అలా జిల్లాకి, రాష్ట్రానికి అనేది మంచి జరుగుతుంది. ఎవరైతే అజాగ్రత్తగా వహిస్తారో వారి వల్ల వారి చుట్టుపక్కల వారికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి గత పరిణామాలను గుణపాఠంగా వాటిని కూడా చూసి దాని నుంచి ఒక లెసన్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి ఎటు నుంచి ఎటువైపు ఇది వ్యాపిస్తుంది అనేది కూడా కొంతమందికి లక్షణాలు బయటపడకుండానే అనేక మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి హఠాత్తుగా మరణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాని ద్వారా ఎవరైతే వ్యాక్సిన్స్ సంబంధించి గతంలో వేయించుకున్న వారు ఉన్నారో, వేయించుకునే వారు కూడా వ్యాక్సిన్లు వేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా కొంత ఆలోచన చేయాలనేది కూడా భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా చైనాలో ఈ కరోనా మహమ్మారి అనేది విజృంభించింది. ఈ కోవిడ్-19 అక్కడ దాని ద్వారా ప్రపంచ దేశాలకు అంటే అది ఒక ట్రావెలింగ్ హిస్టరీ, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే చైనా, హాంకాంగ్, ఇటు సింగపూర్, ఇటు ఈ 3 దేశాల్లోనూ ఇతర దేశాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి అనేది ఎక్కువగా విజృంభిస్తుంది. మరి ముఖ్యంగా ఇటు భారత్లో చూసుకుంటే కేరళ, మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో అటువంటి వారికి వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యాధి వ్యాపించినప్పటికీ, సోకినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, అంటే వ్యక్తిగత జాగ్రత్తలు, ఇంట్లోనే వేడి నీళ్లు తాగడం ద్వారా కానీ, మాస్కులు ధరించడం, ఎక్కడికి వెళ్ళినా మాస్కులు ధరించడం ద్వారా
మీకు వ్యాధి వచ్చినప్పటికీ కూడా వేరే పక్క వ్యక్తికి రాకుండా ఉండే విధంగా కూడా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పక్కనున్న వ్యక్తి కూడా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంటే మాస్క్ ధరించడం వల్ల తుమ్మినా దగ్గినా ఆ తుంపర్లు అనేవి గాల్లో కలవు కాబట్టి గాల్లో ఒకవేళ కలిసినప్పటికీ అవి వేరే వ్యక్తి పీల్చే సందర్భంలో అతనికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం ద్వారా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని అరికట్టవచ్చు అనేది కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒకటే చెప్తోంది, ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ పాటు ఇప్పుడు దేశాలు ఏ దేశానికి ఆ దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా ఆ శాఖ ఆరోగ్య శాఖ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను ముందే కట్టడి చేయొచ్చు అనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.